to Big Cinema. This is Sartaj. రాజా కృష్ణ ప్రొడక్షన్స్ పై సూపర్ రాజా నిర్మాణ దర్శకత్వంలో సూపర్ రాజా వంశీ గోనే చందన పాలంకి కీలక పాత్రలు నటిస్తున్న సినిమా. ఇలాంటి సినిమా మరెప్పుడూ చూసుండరు. సిద్ధార్థ శివదాసని, సబ్బు వర్గీస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేసిన సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు మూవీ మేకర్స్. ప్యాషనేట్ గా తీశాను బికాస్ ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుంటారు అన్నప్పుడు ఇలాంటి ట్రైలర్ కూడా మీరు ఎప్పుడు చూసుంటారు లానే ఉండాలి. సో దట్ మీరు నమ్ముతారు నిజంగా సినిమాలో కూడా కంటెంట్ ఉంటుంది అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే మీకు యాక్టింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ షాట్ సినిమా గురించి చెప్పాలి అంటే కొందరికి పూర్తి ఐడియా రాకపోవచ్చు, బట్ చెప్తాను. ఇండియాలో కాదు వరల్డ్ లో ఏ యాక్టర్ అయినా సరే షాట్ బై షాట్ యాక్టింగ్ చేస్తారు. అంటే 1860s లో ఒక రష్యన్ యాక్టర్ ఉండేవాళ్ళు అనమాట, కాన్స్టాంటిన్ స్టానిస్లావ్స్కీ అని. ఆయన ఫస్ట్ యాక్టింగ్ టీచర్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఆయన మెథడ్ యాక్టింగ్ అని ఒకటి నేర్పించారు. ఆ యాక్టింగ్ సిస్టమ్ ని ప్రపంచంలో అందరు యాక్టర్స్ అదే ఫాలో అవుతారు అనమాట. సో ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారైనా, మోహన్ బాబు గారైనా, తమిళ్లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారైనా, వీళ్ళ ముగ్గురు మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఇదే యాక్టింగ్ సిస్టమ్ ని నేర్చుకున్నారు. షూటింగ్ స్టార్ట్ చేసినాక బైక్ సింగిల్ షాట్ టేక్ అన్నాక ఓ రోజు మనకు వర్షం పడుతుంది, ఓ రోజు ఎండ్ ఉండదు, వెదర్ ఉండదు, మనకు బడ్జెట్ సరిపోదు. పాపం చాలా కష్టపడి బ్రో ఏం కాదు ఇంకొకసారి చేద్దాం అని ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఎవ్రీ మూమెంట్ తీసుకోపోదు అని ఇంకో చెప్పాలి. ఆ 9 months ప్రాసెస్ లో నాకు ప్రాజెక్ట్ అని ఇదని నేను బయటికి వెళ్తూ ఉంటే, అవుట్ ఆఫ్ స్టేషన్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తూ ఉంటే వచ్చే వరకు సడన్ గా స్క్రిప్ట్ మార్చేస్తాడు. అరే స్టార్టింగ్ మేము అనుకున్న మూవీ యాక్చువల్లీ ఒక ఓటీటీ రేంజ్ తీసుకోపోదాం బ్రో, లేకుంటే అట్లీస్ట్ వర్స్ట్ కేసులో యూట్యూబ్ లో చూద్దామని చెప్పన్నాడు. సరే మనకున్న ప్రొడక్షన్ టైం ఏదో ఒకటి అవుతుంది అని స్టార్ట్ చేసినాము. వచ్చేవారికి ఇంకో 10 pages స్క్రిప్ట్ రాసేసి ఈయన ఖాళీ గుంచితే రాస్తూనే ఉంటాడు బ్రో. ఏం రాస్తాడో లేదు, రాస్తూనే ఉంటాడు. అతను అసలు 1 minute కూడా ఇఫ్ యూ సీ హిమ్ అసలు ఖాళీ ఉండరు షూట్ లో కానీ ఎక్కడ కానీ. ఏదో ఒకటి ఆల్సో బికాస్ హీఈస్ ద డైరెక్టర్, యాక్టర్ అండ్ ద రైటర్. ఏదో ఒకటి దేర్ ఆర్ 10 things రన్నింగ్ ఇన్ హిస్ మైండ్ అండ్ అలానే అవుట్పుట్ కూడా వస్తుంది. సో దాట్ ఈస్ రియలీ ఇన్స్పైరింగ్ అబౌట్ హిమ్. అండ్ ఐఎమ్ రియలీ హోపింగ్ రాజా గారి కోసమైనా అందరూ షుడ్ వాచ్ దిస్ బికాస్ హీ వర్క్ రియలీ హార్డ్ ఫర్ ఇట్. సో థ్యాంక్ యూ. సో ఈ మూవీలో నేను కలామ తల్లి అని చెప్పేసి ఒక రోల్ చేశాను. అది షూట్ జరిగి 1.5 year అవుతుంది కదా, 1.5 year అవుతుంది. అది 1 day షూటే. బట్ ఆ 1 day షూట్ కి సూపర్ రాజా గారు లిటరలీ నన్ను 10 days కలిసి 10 days ఫుల్ గా ప్రాక్టీస్ చేయించారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ గా థరోలీ ప్రాక్టీస్ చేయించిన తర్వాత ఆ షూట్ అనేది చాలా బాగా జరిగింది. అండ్ ప్రమోషన్స్ విషయానికి వచ్చేస్తే లిటరలీ నేనే షాక్ అయ్యాను. అంటే ఇప్పుడు దాకా ఎన్ని మూవీస్ జరిగినా ప్రమోషన్స్ విషయానికి వస్తే ఇదర్ ఇన్ఫ్లుయెన్సర్స్ తో ప్రమోషన్ చేయించుకుంటారు, లేదంటే సోషల్ మీడియాలో యాడ్స్ ఇచ్చి అలా ప్రమోట్ చేయించుకుంటారు. బట్ రాజా గారు మాత్రం 70 cities తిరిగి ఆయన ఒక్కరే యాజ్ ఏ పర్సన్ వెళ్ళి ప్రమోట్ చేసుకున్నారంటే అక్కడే ఆయన హార్డ్ వర్క్ మనకి మొత్తం తెలుస్తుంది. ప్రముఖ దర్శకుడు విఎన్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన పాట స్వప్నాల నావా శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనే నూతన నిర్మాణ సంస్థపై గోపీకృష్ణ కొటారు ఈ పాటని నిర్మించగా దీనిని కుమారి శ్రీజ ఆలపించారు. ఇక పూర్తిగా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ చేసుకున్న ఈ పాట పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుని త్వరగా రిలీజ్ కూడా కాబోతోంది. ఈ సందర్భంగా వీడియో లాంచ్ చేశారు మేకర్స్. ఈ పాటని దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి అంకితం చేయటం ఇక్కడ విశేషం. సరే, ఈ కార్యక్రమం విషయానికి వస్తే ఈ పాటకి గోపి గారు ఫోన్ చేసి ఆ అమ్మాయిలు అంటే ముఖ్యంగా యువత చాలా చిన్న విషయాలకి నిరాశ పడుతున్నారు. ఆ కాన్సెప్ట్ ఆయన చెప్తారేమో అనుకున్నాను. ఆయన చెప్పలేదు కాబట్టి నేను చెప్తున్నాను. ఐడియా అయిందే. సో ఆయన చెప్పిన మాటకి నేను రెస్పాండ్ అయ్యి తర్వాత ప్రతి చిన్న విషయానికి యువత నిరుత్సాహపడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని వడ్డించిన ఇస్తారే. సో దేర్ ఇస్ నో ఎక్సైట్మెంట్. మన చిన్నప్పుడు ఒక వాచ్ కొనుక్కోవాలంటే మనం ఏదో సాధిస్తే తప్ప వాచ్ కొనేది. ఇప్పుడు వాళ్ళకి డైరెక్ట్ గా యాపిల్ వాచ్లు ఇస్తున్నారు. మనకి సినిమా కావాలంటే నెలకో సినిమానో పండక్కో సినిమానో. ఇప్పుడు 24 గంటలు వాళ్ళ చేతిలోనే మంత్రదండం ఉంది. సో దేర్ ఇస్ నథింగ్ దట్ ఎక్సైట్స్ దెమ్.
So when you lack something and when you work hard for that and when you get it, that excitement is different. సో అన్ఫార్చునేట్లీ నా ఉద్దేశంలో ఇప్పుడు ఉన్న యువతకి ప్రాబ్లం ఏంటంటే అన్ని అవైలబుల్ గా ఉన్నాం, అందువల్ల వాళ్ళకి ఏది ఎక్సైట్మెంట్ లేదు. అది కాదండి, జీవితం చాలా చిన్న వాటికి నిరాశ పడుతున్నారు మన, ఎస్పెషల్లీ పిల్లలు. లేకపోతే ఏదో మార్క్ తక్కువ వచ్చినో ఇంకోటనో దాని గురించి సూసైడ్ చేసుకోవడం. ఇది కాదు జీవితం. శాస్త్రి గారు చెప్పినట్టు భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని పరిపూర్ణంగా నిలబడి జీవించడమే సాహసవంతుడి లక్షణం అట. 100 ఏళ్ల నీ నిండు జీవితం గండి పడదనే నమ్మకమై శతకోటి సమస్యలను ఎదుర్కొనేందుకు బతికి ఉండగల సాహసాని వై పరుగులు తీ. ఎక్సలెంట్. అందుకని పరిగెత్తడం పిరికివాడం కాదు, పరిగితే చంపేస్తారు వీళ్ళను. కాకపోతే ధైర్యవంత లక్షణం ఏంటంటే నిండా భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తూ అడుగడుగునే కష్టాన్ని ఎదుర్కొంటూ దాన్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తూ 10 మంది ప్రేరణ కలిగించడం ధైర్యవంతుడు చేసే పనుట. అందుకని మనం పరిగెత్తాలి. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఇచ్చిన సాహిత్యాన్ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇవాళ యువత కోసం, మన పిల్లల కోసం ఏదైనా చేయాలండి అంటే తప్పకుండా ఒక పాట చేద్దామండి అని ఆ కాన్సెప్ట్ అలా అనుకుని అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో హైటెక్స్ లో నిర్వహించిన క్వాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ 2025కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన నట జీవితానికి సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని మీడియాతో ఇలా పంచుకున్నారు. ఇందాక నుంచి చాలా చెప్తూ నా అచీవ్మెంట్స్ గురించి చెప్పాను. పవన్ కళ్యాణ్ ఇస్ మై అచీవ్మెంట్, రామ్ చరణ్ ఇస్ మై అచీవ్మెంట్, నా ఫ్యామిలీలో ఉన్న అందరు బిడ్డలు అందరూ కూడా నా అచీవ్మెంట్. వీళ్ళందరూ చూస్తుంటే ఇది కదా నేను సాధించానని. మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, అన్నయ్య నీకు ఒక మాట అనేవాడికి గుర్తుందా అని. ఏమన్నానరా, మన ఇంట్లో ఇంతమంది మీరందరూ ఉన్నందుకు, నాకు ఈ అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు ఇది నాతో ఆగిపోకూడదు. ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంతమంది ఎలా ఉన్నారో ఆ రకంగా మరొక రాజ్ కపూర్ ఫ్యామిలీ మన మెగా ఫ్యామిలీ అవ్వాలి అని నువ్వు చెప్పావు. ఈ రోజున చూస్తుంటే తలుచుకుంటే నీ మాట ప్రభావం, నీ మాట మంత్రంగా ఈరోజు పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది 9 ఉన్నావు, 10 మంది దాకా ఉన్నావు అంటే కనుక నీ మాట పవర్. ఎందుకంటే నువ్వు చాలా నిష్కల్మషంగా అంటావు, అనేదో కన్విక్షన్తో అంటావు, అందులో ఎలాంటి పొల్యూషన్ ఉండదు కాబట్టి దానికి బలం ఎక్కువ అన్నయ్య. మంచి మనసుతో అంటావు, పాజిటివ్తో అంటావు అని కళ్యాణ్ బాబు అంటే అవును కదా అనుకున్నా. తెలియకుండా అదే ఒక పత్రిక కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అంటూ మా గురించి ప్రస్తావించినప్పుడు, హా భగవంతుడా, ఇది మా గొప్పతనం కాదు, నువ్వు ఈ ప్రజలు, నా అభిమానులు, ఈ ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాము అనుకున్నది ఆ రకంగా సాధించగలిగాము అనిపిస్తుంది. అండ్ గతంలో ఎప్పుడు నేను ఏ సభలోనూ ఇంత మనసిప్పి మాట్లాడుకోలేదు. అది మీతోటి నేను మనసిప్పి మాట్లాడుకునేంత ఆప్తుల మధ్య ఈ ఆప్త సంస్థ సంబంధించి నా గుండెని టచ్ చేశారు. అందుకనే లోపల నుంచి అది తన్నుకొచ్చింది కాబట్టి మనస్ఫూర్తిగా నా కుటుంబ సభ్యులతోటి, నా వాళ్ళతోటి నేను మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కానిస్టేబుల్. జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మించగా ఆర్యన్ సుభాన్ ఎస్కే దర్శకత్వం వహించారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ఈ సినిమా టీజర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన లాంచ్ చేయడం విశేషం. ఫేవరెట్ హీరో, యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఫేవరెట్ హీరో కాదు, మై ఫేవరెట్ హీరో. సో ఆయన మళ్ళా ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ కానిస్టేబుల్ నేమ్, ఈ ఫిల్మ్ చేస్తుంటే ఇప్పుడే టీజర్ చూశాను, ఎక్సలెంట్గా ఉంది, టెక్నికల్లీ హైలీ స్టఫ్ ఉంది. ఆర్యన్ సూపర్, మంచి బాగా చేసావు, నాకు చాలా బాగా నచ్చింది. సో నిజంగా ఇప్పుడు ఈరోజు ఈ 6 గంటల 1 నిమిషానికి ఈ టీజర్ లాంచ్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను.
ఇది పెద్ద హిట్ అవ్వాలి, పెద్ద సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే టీజర్లోనే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఇంకా నాకు ఆ టైటిల్ కానిస్టేబుల్ అంటే అసలు వరుణ్ కానిస్టేబుల్ క్యారెక్టర్లో చేస్తాడంటే దీనిలో ఎంత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నది నాకు ఈజీగా అర్థమవుతుంది. సో వరుణ్కి, ఎందుకంటే నేను వరుణ్ని ఏ రేంజ్లో వరుణ్ చూశానంటే, నేను తను బయటికి వెళ్తూ ఉంటే అసలు అది నేను చెప్పలేదు అనమాట, నా కళ్ళతో చూశాను ఆయన వైభవం అంతా. సో అలాంటి అనుబంధం కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ త్రినాథ్ గారు, మీరు షూటింగ్లో ఉన్న మీ బిజీ టైంలో మా కేటాయించి మా టీజర్ని లాంచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ నిజంగా నేను చెప్తున్నా కదా, నేను మీతో చేసిన సినిమా ప్రియతమా నీవస్టగు సినిమా ఇప్పటికీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ నా కెరియర్లో. సీరియస్గా చెప్తున్నా, అది అన్ఫార్చునేట్లీ ఆ టైంలో ఇట్ డెంట్ వర్క్అవుట్, బట్ దట్ ఈస్ అ ఫిల్మ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్ వండర్ఫుల్ మూవీ. అండ్ సో మా సినిమా కానిస్టేబుల్ 6:01 PM టుడే రిలీజ్ అవుతుంది టీజర్. సో టీజర్ మీరు అందరూ తప్పకుండా చూసి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా. అండ్ 4 లాంగ్వేజెస్లో టీజర్ వస్తుంది. అండ్ మా డైరెక్టర్ త్రినాథ్ గారికి చాలా థ్యాంక్స్ వన్స్ అగైన్ ఫర్ లాంచింగ్ అవర్ టీజర్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ చూసి ఎలా ఉందో మీరు చెప్పాలి మాకు, మా టీంకి అని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. త్రినాథరావు సార్ చాలా థ్యాంక్స్ సార్, మా సినిమా టీజర్ లాంచ్ చేసినందుకు, మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. వరుణ్ సార్, మీరు నాకు ఒక అవకాశం ఇచ్చి ఆ మూవీని ఎంకరేజ్ చేస్తూ ఇంత ముందుకు తీసుకెళ్ళినందుకు చాలా థ్యాంక్స్ సార్. మీకు ఇప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమా కానిస్టేబుల్ అనే సినిమా ఈరోజు టీజర్ 6:01కి త్రినాథరావు సార్ లాంచ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే టీజర్ చాలా బాగా వచ్చింది, మీరు అందరూ చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ జగదీష్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. టీజర్ చూసి అందరూ వాళ్ళ ఒపీనియన్ చెప్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్ర ప్రీ రిలీజ్ రాజమండ్రిలో ఘనంగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ ఈవెంట్ సక్సెస్ కావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెబుతూ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు స్టార్ మేకర్ దిల్ రాజు. ఏపీ గవర్నమెంట్ సంక్రాంతికి వస్తున్న సినిమాలకి బెనిఫిట్ షో కానీ అండ్ టికెట్ హై పండగకి సంబంధించి టికెట్ రేట్స్ ఇవ్వడం కానీ, అది కూడా పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని మాకు దుర్గేష్ గారు, మంత్రివర్యులు దుర్గేష్ గారితో మాట్లాడి టికెట్ రేటు 3 సినిమాలకి, సంక్రాంతికి వస్తున్న సినిమాలకు ఇచ్చారు. దానికి కూడా కళ్యాణ్ గారికి, అలాగే మంత్రివర్యులు దుర్గేష్ గారికి అండ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక సినిమా పండగ వస్తుందంటే పండగ వాతావరణం ఎలా ఏర్పడుతుందో, మనకు సినిమాలు వస్తున్నాయంటే మనకు పండగతో పాటు డబుల్ ఏ సినిమా ఏ రోజు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు చూడాలి అని మన తెలుగు ప్రేక్షకులు, అలాగే ఇప్పుడు పాన్ ఇండియా అయిన తర్వాత గ్లోబల్ ఆడియన్స్ కూడా అటు తమిళ్ కానీ, ఇటు కర్ణాటకలో కానీ, ఇప్పుడు నార్త్లో కూడా మనకు స్టార్ట్ అయింది, అలాగే ఓవర్సీస్లో కానీ మన సినిమాలకి, తెలుగు సినిమాలకి క్రేజ్ అండ్ రేంజ్ పెరుగుతూ ఉంది. సో పాన్ ఇండియా రిలీజులు కాబట్టి మాకు ఇంకా ఎక్కువ, ఫస్ట్ టైం నేను చేస్తున్నా, ఎక్కువ స్ట్రెస్లో పనిచేస్తున్నా. ఇంకా 3-4 డేస్లో ఈరోజు రేపు కంప్లీట్ చేసి గేమ్ చేంజర్ కాంటెంట్ పంపించేయాలి. సో గేమ్ చేంజర్ ప్రత్యేకమైన సినిమా, ఒక 3.5 years జర్నీ. మీ అందరికీ తెలుసు 2021 ఆగస్టులో మొదలుపెట్టాం సినిమాని, పూజా కార్యక్రమం. ఆల్మోస్ట్ ఒక 3.5 years జర్నీ. ఎన్నో అప్ అండ్ డౌన్ చూశాను ఈ 3.5 yearsలో. అంటే 3.5 years అని కాకుండా కోవిడ్ దగ్గర నుంచే లాస్ట్ 4-5 years నుంచి ఆల్మోస్ట్ 4.5 years అయింది. 4.5 yearsలో చాలా అప్ అండ్ డౌన్ చూస్తున్నాను. అంటే ఎక్కువ ఎలా జర్నీ జరుగుతుంది అనేది చూస్తున్నాను. మెగాఫోన్ పడితే 100 కోట్లు కొల్లుగట్టే డైరెక్టర్ ఒకవైపు, హీరోగా నటిస్తే కలెక్షన్ల వర్షం కురిపించే టాప్ హీరో మరోవైపు. అలాంటిది ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే అంచనాలు ఆకాశంలో ఉండటం సహజం. అయితే ఇప్పటికే సినిమా వస్తుందని అనౌన్స్మెంట్ రాగా తాజాగా ఈ సినిమా షూటింగ్ పొంగల్ తర్వాత మొదలవబోతోందన్న వార్తలు ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. KGF 2 సిరీస్లతో నేషనల్ వైడ్గా క్రేజ్ కొట్టేసిన ప్రశాంత్ నీల్
ఎన్టీఆర్తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వార్ 2 షూటింగ్లో బిజీ అయిపోయిన ఎన్టీఆర్ సంక్రాంతి తర్వాత జనవరి 16న మంగళూరులో జరిగే షూటింగ్లో అడుగు పెట్టనున్నాడన్న రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్గా సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ నటిస్తుందన్న వార్తలు చక్కర్లు కొడుతుండగా మరో హీరోయిన్గా రష్మికని ఎంచుకునే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇక భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాలో బేజు మీనన్, టొవినో థామస్ వంటి మలయాళ స్టార్స్ నటిస్తున్నారన్న వార్తలు టీ-టౌన్లో చక్కర్లు కొడుతున్నాయి. మల్లోవుడ్లో మంచి క్రేజ్ ఉన్న ఈ నటులు నటిస్తున్నారంటే మలయాళ ఇండస్ట్రీని మేకర్స్ గట్టిగానే టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాని మైత్రి మూవీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. ఇప్పటికే సినిమా పేరు డ్రాగన్ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా మేకర్స్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేయాల్సింది. ఈ ఏడాది ఆగస్టులో వార్ 2 వస్తుండగా ఈ సినిమాని వార్ 2 వచ్చిన 4 నెలల తర్వాత అంటే 2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటూ తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో. ఖుషి యూత్ లో పవన్ కళ్యాణ్ కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టిన ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడా అంటూ అభిమానులు ఎన్నేళ్లుగానో ఎదురు చూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే రీ రిలీజ్ కి సాలిడ్ కలెక్షన్స్ ని కుమ్మరించిన మెగా ఫ్యాన్స్ కి ఈ సినిమా సీక్వెల్ పై ఇలా క్రేజీ అప్డేట్ ఇచ్చి మురిసిపోతున్నారు డైరెక్టర్ సూర్య. ఖుషీలో ఏ మేరా జహా అంటూ పవర్ స్టార్ వెండితెరపై స్టెప్పులేస్తుంటే ప్రేక్షకులు థియేటర్లో విజిల్స్తో మోత మోగించారు. ఎస్జే సూర్య దర్శకత్వంలో మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం అప్పటి కుర్రకారికి పవన్ మేనియా ఏంటో ప్రత్యక్షంగా చూపెట్టింది. పవన్ కి ఒక సాలిడ్ సినిమా పడితే ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడానికి సినిమా కొల్లగొట్టిన కలెక్షన్లే నిదర్శనం. ముఖ్యంగా సిద్ధార్థ్ రాయ్గా పవన్, మధుమతిక భూమికల కెమిస్ట్రీ సిల్వర్ స్క్రీన్ పై అద్భుతంగా పండిందనే చెప్పాలి. ఇక ఏప్రిల్ 27, 2001న విడుదలైన ఈ సినిమా 79 సెంటర్స్ లో 100 రోజులు ఆడటం అప్పట్లో ఒక సంచలనం. ఇక లండన్ లో విడుదలైన మొట్టమొదటి తెలుగు సినిమా ఇదే కావటం మరో విశేషం. అయితే తాజాగా ఈ సినిమా సీక్వెల్ ని అకిరా నందన్ తో తీస్తే బాగుంటుందని అభిమానులు అడగ్గా ఎస్జే సూర్య ఇలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసుకొచ్చాడు. అకీరాని రాజమండ్రిలో చూశాను, చాలా బాగున్నాడు. తండ్రిలా పుస్తకాలు పట్టుకుని తిరుగుతున్నాడు. హీరో అయితే తనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఖుషి 2 చేయాలని నాకు ఉంది, చూద్దాం ఎలా రాసి పెట్టుందో అని తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు ఈ వెస్టైల్ టాలెంటెడ్. మరోవైపు తన దృష్టి నటనపైనే ఉందంటున్నాడు. నటుడిగా కంఫర్ట్గా ఉన్నప్పుడు దర్శకత్వం వైపు చూడడం ఎందుకని, మంచి కథ దొరికితే తప్ప ఆ సంగతి ఆలోచించడని చెప్పేశాడు. ఒకవేళ అకీరా కనుక నటనకు రెడీ అయ్యి ఖుషి 2 చేద్దామంటే అప్పుడు సూర్యకు నో చెప్పే ఛాన్స్ ఉండదు. చూడాలి మరి అభిమానులు ఆశపడ్డట్టుగా ఖుషీకి సీక్వెల్ ఉంటుందా లేక విడుదలైన దానితోనే సర్దుకుపోవాల్సి ఉంటుందా అన్నది కాలమే నిర్ణయించాలి. కన్నడ ఇండస్ట్రీ నుండి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి తిరుగులేని హీరోయిన్ గా మారిన ఈ అందాల భామ తాజాగా ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడినట్టు వస్తున్న వార్తలు మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇంతకీ అసలు ఆ భామ ఎవరు, ఎవరితో ప్రేమలో పడిందో, అసలు ఆ వార్తల్లో నిజమేంతో లెట్స్ వాచ్. శ్రీలీల పెళ్లి సందడితో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ లిస్ట్లో చేరిన ఈ అమ్మడు తాజాగా కిసిక్ అంటూ మరోసారి ఆడియన్స్ ని మురిపించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ సరసన నటిస్తున్న ఈ బెంగళూరు బ్యూటీ ప్రేమలో పడిందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అది కూడా బాలీవుడ్ యంగ్ హీరోతోనండోయ్. అసలు విషయానికి వస్తే ఈ కన్నడ భామ బాలీవుడ్ లో నటించనున్న సంగతి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమాకి సమీర్ విద్వాన్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీలీల సరసన బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నాడన్న వార్తలు నెట్టింట గట్టిగానే సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే తనతో సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న కార్తీక్ ఆర్యన్తో ఈ అమ్మడు తెర ముందే కాకుండా తెర వెనక కూడా రొమాన్స్ బాగానే పండిస్తుందంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు నెటిజన్లు. మరి కార్తీక్ ఆర్యన్తో ఈ కుర్రదాని ప్రేమాయణం నిజమో కాదో ఈ జంట బయటకొచ్చి చెబితే కానీ తెలీదు. చూడాలి మరి ఈ ప్రేమాయణం పెళ్లిపీటల వరకు వెళ్తుందా లేక ఇదంతా రూమర్సే అంటూ సైలెంట్ గా సైట్ తీసుకుంటుందా. ఇది ఇవాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.